ఈ వార్తలకు సంబంధించి ఇక ఈనాడు విషయానికి వస్తే నిపుణులు వద్దన్న మేడిగడ్డల నిర్మాణం తుమ్మిడిహట్టి వద్ద కట్టాలని చెప్పిన పెడచెవిన పెట్టారు. ప్రాజెక్టు కుంగిపోవడంతో తెలంగాణకు కలంకం. కేసీఆరే ఇంజనీర్లకు సలహా ఇచ్చారు. ఇక్కడ చూడండి, కేసీఆర్ ఇంజనీర్లకు సలహా ఇచ్చిందట. మరి కేసీఆరే సలహాలు ఇస్తే ఇక్కడ ప్రాజెక్టు కూలిపోయినప్పుడు ఎవరు కావాలి దానికి సమాధానం? కేసీఆరే కావాలి. ఇక ఈ పాపాలకు మామ అల్లుళ్ళు హరీష్ రావు కేసీఆర్ కారణం కాదా అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇక జడ్జి దగ్గర విచారణలోనైనా తప్పులు అంగీకరిస్తే బాగుంటుంది. సాగునీటి రంగంపై చర్చలో సీఎం రేవంత్. ఇక మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి కలంకంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాల్లో పూర్తయింది. ఇది కేసీఆర్ మానస పుత్రిక. కేసీఆర్ అపర భగీరథుడు. కేసీఆరే ఇంజనీరు. ఇట్లా చెప్పి డిస్కవరీ ఛానళ్ళల్లా లేకపోతే చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి డబ్బులు ఇచ్చి వాళ్ళతో ప్రచారం చేయించి రకరకాలుగా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా అని చెప్పి ఈ హైదరాబాద్లో ఈ మెట్రో పిల్లర్ లాగా చూస్తే మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్రం ఆచరిస్తోంది, దేశం అనుసరిస్తుందని చెప్పి కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ప్రభుత్వం అధికారికంగానే పెట్టింది. అధికారికంగా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రమోషన్ చేసింది కాళేశ్వరం ప్రాజెక్టుకి. ప్రచారం అంత ఎడబా, కూలిపోతా ప్రచారానికి బట్టబయలు కాదు. డిస్కవరీ ఛానల్ చూస్తే ఈరోజు ప్రపంచం మొత్తం తెలంగాణ కాళేశ్వరం వైపే చూస్తోంది. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉంది. దానికి కారణం కేసీఆరే. కేసీఆర్ ఒక ఇంజనీర్ యొక్క రూపకల్పన, ఆయన మెదట్లో వచ్చినటువంటి ఆలోచన, తన బ్రెయిన్ చైల్డ్ మానస పుత్రిక అని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం మరి అంత లెవెల్లో ప్రచారం చేసినప్పుడు ఇప్పుడు కూలిపోతే అంత లెక్కగా ప్రచారం అవుతుంది కదా, ఇది కుంగిపోతే ఆ ప్రచారం జరుగుతుంది కదా. దేశ విదేశాల్లో నాడు ఏ రకంగా అయితే మీ ప్రచారంలో భాగం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుకున్నారో ఇప్పుడు అదే రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూలిపోతుందట కుంగిపోతుందట అని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కదా. అప్పుడు ఏమైపోతుంది? తెలంగాణ ఆచరిస్తోంది, దేశం అనుసరిస్తోంది చెప్పిన ప్రచారం కాస్త ఏమైపోతుంది? తెలంగాణని అబాసు పాలు చేసే ప్రయత్నం గత ప్రభుత్వం చేస్తోంది. ఓ ప్రాజెక్టు కూలిపోవడం అంటే చిన్న విషయమా? ఒక ఇంత అక్కడిక్కడ కొంతమంది మాట్లాడుకున్న మాట ఏంటంటే వాళ్ళకు పాలన చేత కాదు ఆయన, అందుకే తెలంగాణలో ప్రాజెక్టు కూలగొట్టుకున్నారు, వాళ్ళకు పైసలున్నా ఖర్చు పెట్టుకున్న తెలియలేదని చెప్పి మాట్లాడుతున్నారు. తెలంగాణ వాళ్ళని మొత్తం అబాసు పాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ అనే ఒక అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. ఒక రకంగా నయవంచన గురి చేయడమే కాదు, ఏ రకంగా అయితే మీరు కాళేశ్వరం పేరు మీద పెద్ద ఎత్తున ప్రచారం చేసిరో ఆ ప్రచారం కాస్త ఏమైపోయింది, ఇప్పుడు కూలిపోవడంతో కుంగిపోవడంతో ఏమైపోతున్నదంటే పెద్ద ఎత్తున అబాస్ పాలు. తెలంగాణ వాళ్ళకి పైసలున్నా కట్టుకునే తెలివి లేదని చెప్పి బయట మాట్లాడుతున్నారట. ఇది కొంతమంది బయట అక్కడిక్కడ కొన్ని ప్రాంతాల వారు మాట్లాడుకుంటున్న మాటలు. ఆంధ్ర పాలకుల్లో గతంలో ఎవరైతే మనం నిందించినామో, ఎవరైతే మనం వ్యతిరేకించి ఇక్కడి నుంచి తరిమి కొట్టినామో ఆ తరిమి కొట్టిన నుంచి కొంతమంది వ్యక్తులు అక్కడిక్కడ మాట్లాడుతున్నారు, చర్చకు తీసుకొస్తున్నారు. వాళ్ళకి కట్టుకునే తెలివి లేదా అని మాట్లాడుతున్నారు. మనకు పని చేయడానికి తెలివి లేదట. దానికి కారణం ఎవరు? ఇట్లా మాట్లాడడానికి కారణం ఎవరు? అబాస్ పాల్గొనడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి కలంకం తీసుకోవడానికి కారణం ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం, ముమ్మాటికి కేసీఆర్ సర్కారే. ఇగో 3 సంవత్సరాల కట్టినం, మానస పుత్రిక, అపర భగీరథుడు, ఇంజనీరు, డిస్కవరీ ఛానల్లో యాడ్లు, ఎక్కడ చూసినా హైదరాబాద్లో హోర్డింగ్లు. ఆఖరికి వస్తే ఏమైంది? కుంగిపోయింది, కూలిపోయింది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి కలంకంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి తెచ్చిన వారే నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు, ధ్వజమెత్తారు. 2015లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తాను నియమించిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టిందని విమర్శించారు. సో 2015లోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క డిజైన్ అనేది కాస్త లోపాలతో ఉన్నది, అది సరైన పద్ధతులు లేదని చెప్పి ఎక్స్పర్ట్స్ కమిటీ, నిపుణుల కమిటీ నివేదిక ఇస్తే దాన్ని పక్కన పెట్టి నాకు చెప్పేంత దమ్మునా మీకు, నేను కేసీఆర్ని ఎవరు అనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళని వారించి వాళ్ళని పక్కన పెట్టి మొదటి నుంచి కేసీఆర్కి అహంకారమే. దీనికి సుస్పష్టంగా గతంలో అనేక మంది నిరూపించారు. ఆ నిరూపణకు ఉదాహరణ ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా కేంద్ర మంత్రి అనే నేపథ్యంలో లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఫోన్లు చేస్తారు కదా అవసరాల కోసం, ఎంపీలు కానీ లేకపోతే ఇతరత్ర
ప్రతిపక్ష నాయకులు కానీ వాళ్ళు ఫోన్ చేస్తే ఏ ఒక్కరోజు ఫోన్ లేపలేదట. అడ్డంగా పార్లమెంట్కి పోయిన తర్వాత కేరళకు సంబంధించిన ఒక సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు ఎంపీగా ఒక 45 సార్లు ఎంపీగా పనిచేసిన ఆయన కేసీఆర్ని పార్లమెంట్లో ఎటుపడితే అటు ఏకిపారేసిండు. ఒక రకంగా పరువు తీసేంత పనిచేసిండు. ఆ కారణంగానే ఎప్పుడు ఏమనుకుంటున్నావు తెలంగాణకు సంబంధించిన మంత్రి లేకుంటే యావత్ భారతదేశానికి కేంద్ర మంత్రి ఎప్పుడు ఫోన్ లేకపోయింది అని చెప్పి ఎడామడ వాయించేసిండు. ఆఖరికి వస్తే ఏమైంది, ఆయన ఎట్లా చేసి ఆయన పదవి పోతాను ముందుగా గ్రహించాడు. సో ఆ పదవి పోతాను ముందుగా గ్రహించి ఆయన తొలగిస్తారు, కేంద్ర మంత్రిని తొలగిస్తారు ముందుగానే గ్రహించి తెలంగాణకు అన్యాయం జరిగిందని మళ్ళీ రాజీనామా చేసిండు. అవకాశవాద రాజకీయాలకి పసిగట్టేటువంటి రాజకీయ చాణక్యతకి ఆయన అహంకారానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనేది గతంలో చాలామంది చెప్పినటువంటి అంశం మనం గుర్తు చేసుకోవాలి. సో ఇట్లా ఒక్కటి కాదు రెండు కాదు అనేకంగా ఉన్నాయి. సో అహంకారాన్ని మళ్ళీ నిరూపిస్తే ఏం చేసిండంటే ఇక్కడ 2015లోని నిపుణుల కమిటీ అంటే ఎక్స్పర్ట్స్ కమిటీ అనేది ఒక నివేదిక ఇచ్చి ఏమిచ్చింది, ఈ నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయి, దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పి నివేదిక ఇస్తే దాన్ని తొక్కిపెట్టి మీరు నాకు చెప్తారా, మీరు నాకు చెప్పేంతటోళ్ళ మీరు కయ్యం పెడదాం అనుకుంటే కుదరది. ఆయన భాష చూస్తారు కదా మీరు, అనేక ప్రెస్ మీట్లల్లో మీడియాని బెదిరిస్తాడు, ప్రతిపక్ష నాయకుల్ని బెదిరిస్తాడు, ఎవరిని ప్రశ్నించి అడ్డుకుంటే వాళ్ళని బెదిరిస్తాడు. ఎవరిని ఒక పట్టణ మనకు గౌరవించే దాఖలా లేవు. సో నివేదికలు ఏం చేసిండు, పక్కన పెట్టేసి మేడిగడ్డ బ్యారేజ్ని కట్టేసిండట. ఇక మేడిగడ్డ బ్యారేజ్ నిర్మిస్తే నిరుపయోగమని 5 నిపుణుల కమిటీ తేల్చింది. ఆ నివేదికను కాదని మామాలు నిర్మాణం చేపట్టారని మండిపడ్డారు. ఈ పాపాలకు వాళ్ళిద్దరే కారణమని విమర్శించారు. సాగునీటి రంగంపై ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై శనివారం జరిగిన చర్చలో బారాస ఎమ్మెల్యే హరీష్ రావు ప్రసంగిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని మాట్లాడారు. ఇకపోతే దోచుకోవాలన్న ఆలోచనతో పాలనలో ఖజానా కొలగొట్టారు. కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదికను తప్పుపడుతున్నారు. కాగ్ విమర్శిస్తున్నారు. తప్పులను అంకరించాల్సింది పోయి ఎదురుదాడి చేస్తున్నారు. మీరు నియమించిన కమిటీ నివేదికను ఒప్పుకోరా? 2018 వరకు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు తర్వాత కేసీఆర్ తొలగించడానికి కారణం ఏంటి? ఈ పాపాలకు మీరిద్దరు కారణం కాదా? నేను గతంలో చెప్పినా కదా, హరీష్ రావుని మొదటిసారి నమ్మలేదు కేసీఆర్. ఆ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు మొదటిసారి కాళేశ్వరం అంటే ఆయన కాలికి బల్పం కట్టుకొని తిరిగి అన్ని పనులు చేస్తున్నాను. నేను డెఫినెట్గా సొంత ఏమంటారు దాన్ని ప్రత్యక్షంగా అక్కడ సాక్షిగా ఉన్నాను. అనేక ఇళ్లకు సైతం హరీష్ రావు నేరుగా పోయి అలా భూములు సేకరించి దానిలో కీలక పాత్ర పోషించాడు. రైతుల దగ్గరికి పోయి రైతులను అడిగిండు. 1-2 ఎకరాలు 2 ఎకరాల వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళతో మాట్లాడిండు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు న్యాయం చేస్తా అని చెప్పిండు. కానీ వాళ్ళని మోసం చేసిండు. కాళేశ్వరం పేరుతో ప్రజానికాన్ని మోసం చేసిన అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. సో మొదటిసారి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకి రెండవసారికి వచ్చేసరికి ఏమైంది అలా మామ ఎందుకు పక్కన పెట్టినని రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అంశం ఏంటంటే ఇలా రాలే ఆ వార్త కానీ ఇంకో మీకు చూపిస్తా. ఇక్కడ చూద్దాం ఫస్ట్. ఇది 10 ఏళ్ళు ఉండాల్సింది 3 ఏళ్లకే కూలింది. డిజైన్లు నాణ్యత లోపాల అవినీతితో ప్రమాదంలో 3 బ్యారేజీలు. సో డ్యామ్ సెట్ అథారిటీ మళ్ళీ ఏం చెప్తుందంటే అన్నారం బ్యారేజ్ కూడా ఈ రకంగా జరిగే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్తున్నది. 2 రోజుల నుంచి అన్నారంలోని లీకేజీలు, నేషనల్ డ్యామ్ సెట్ అథారిటీ విజిలెన్స్ కాగ్ నివేదికల ప్రకారం బాధ్యులపై చర్యలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక సాగునీటి రంగంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఇకపోతే తప్పులు త్రకగా శ్వేతపత్రం మొత్తం తప్పులు త్రకలేకున్నదని చెప్పి హరీష్ రావు అంటున్నాడు. ఆయనకు తప్పులు త్రక కావద్దంటే ఏం చేయాలంటే అన్నారం బాగుందని సపోర్ట్ కొట్టియాలి, బల్లలు జరిపియాలి. మేడిగడ్డ బాగుందని బల్లలు జరిపియాలి. ఎమ్మెల్యేలందరూ కూడా బల్లలు కొట్టియాలి. తర్వాత హరీష్ రావు చాలా బేసిక్గా చేసిన ఇరిగేషన్ గురించి తెలంగాణ యావత్ ప్రజానికం తలెత్తుకునేలా చేసిందని చెప్పానంటే బళ్ళు కొట్టిస్తే అప్పుడు శ్వేతపత్రం అనేది చాలా బేసిక్గా ఉంది, చాలా స్పష్టంగా ఉందని చెప్తారు. వాళ్ళ తప్పులు బయట పెడుతున్నాయి కాబట్టి అది ఎట్లా కూడా శ్వేతపత్రం అనేది వాళ్ళకి తప్పులు తగ్గగానే కనబడుతుంది. ఇక దీని కంటిన్యూషన్ ఇంకో మన ఫోటో కనుక గమనిస్తే ఇగో ఇది మేడిగడ్డ బ్యారేజ్ ప్రస్తుతం. ఒక్కసారి ఫోటో జూమ్ చేసుకో. ఇప్పుడు లేటెస్ట్ అంశం ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ తర్వాత అన్నారం బ్యారేజ్లో కూడా పిల్లర్ల కిందికి వెళ్ళి నీళ్ళు ఏమంటారు లీక్ అవుతున్నాయట. పిల్లర్ల కిందికి వెళ్ళి అన్నారం బ్యారేజ్ యొక్క పిల్లర్ల కిందికి వెళ్ళి కూడా నీళ్లు లీక్ అవుతున్నాయట. అయితే వీటి సి బ్లాక్లు అంటే ఇక్కడ చూడండి మీరు, ఈ బండలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే సి బ్లాకులు. అంటే ఎప్పుడైతే గేట్లు ఎత్తిన తర్వాత అక్కడి నుంచి ఆ ప్రవాహంతో వచ్చిన నీళ్లు మొత్తం కూడా ఫోర్స్తో వస్తే ఇక్కడ గుంతవ్వకుండా కొన్ని బేస్మెంట్ లాంటి స్ట్రక్చర్స్ కానీ కొన్ని బండలతో ఏర్పాటు చేశారు. ఇవన్నీ కొట్టుకుపోయినాయి. ఎక్కడ డ్యామ్ మొత్తం మీరు చూస్తే అన్నారం బ్యారేజ్ నుంచి మొదలుకుంటే ఒక 3-4 కిలోమీటర్ల వరకు, సుందలి దగ్గర ఒక 3-4 కిలోమీటర్ల వరకు,
మేడిగడ్డ దగ్గర ఒక 3-4 కిలోమీటర్ల వరకు సి బ్లాకులు మొత్తం కొట్టుకపోయినాయి, అన్నీ కూడా శిథిలాలు కనబడతాయి, మనకి రాడ్లు బయటపడతాయి. సో ఒక్కొక్కటి ఈ యొక్క అక్రమాల అవినీతి ఆరోపణలు మొత్తం కూడా ఈ తప్పుల తడక బయటపడుతుంటే మాకేం సంబంధం లేదు, కాళేశ్వరం గురించి తప్పుల తడకగా ఆలోచన చేస్తుందని చెప్పి హరీష్ రావు చెప్తున్నాడు. అయితే సరే, ఇప్పుడు ఇన్ని రకాలుగా శ్వేతపత్రాలు బయటపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేడిగడ్డ యొక్క విషయం అందరికీ అర్థమైంది సుస్పష్టంగా. శ్వేతపత్రాలు, కాగ్ నివేదికలు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ యొక్క నివేదికలు, విజిలెన్స్ అధికారి యొక్క సమాచారం పూర్తిగా ప్రజలకు అర్థమైపోయినాయి. ఈ సుమారుగా ఈరోజు 18వ తేదీ కావస్తున్నానంటే 70 రోజుల సమయం అయిపోయింది. సో ఈ 70 రోజుల సమయంలో ఇంకా మిగిలిందల్లా ఒక 4 రోజుల సమయం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. 70 రోజులు పూర్తయిన తర్వాత సుస్పష్టంగా ఈ 70 రోజుల కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి మొత్తం బట్టబయలు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. అసెంబ్లీలో ప్రైవేట్ ప్రజెంటేషన్ పెట్టింది, ఎమ్మెల్యేలు తీసుకొని మేడిగడ్డ పోయింది. అంతకుముందు ఒకసారి మంత్రులు మాత్రం కేవలం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర అక్కడ ఇంజనీర్లతో సమావేశం ఏర్పాటు చేసిర్రు, ప్రజలకు అవగాహన కల్పించారు. నిత్యం మీడియా కథనాల్లో ఈ యొక్క అంశాలు వస్తూనే ఉన్నాయి. ఎంత మేరకు కేసీఆర్ యొక్క అవినీతిని, ఒక రకంగా అవినీతి అనే ఒక అంశాన్ని బట్టబయలు చేయాలనో ఆ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ వచ్చింది. ఆ రకంగా సఫలీకృతమైనది చెప్పాలి. నా అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత వరకు కూడా ఈ అంశాల గురించి చర్చకు వచ్చింది. సో సఫలీకృతమైనది చెప్పాలి. ఇప్పుడు తక్షణ కర్తవ్యం కాంగ్రెస్ పార్టీ మీద ఏంటంటే కేవలం మేడిగడ్డనే హోల్ అండ్ సోల్గా చూడకుండా తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలి, ఇది వచ్చేది వేసవి కాలం. సో వేసవి కాలంలో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయాలన్నా ప్రభుత్వాలకి చాలా కీలకమైన ఈ 3 నెలల సమయంలోనే 3-4 నెలల సమయంలోనే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మరమ్మతులు చేపట్టాలంటే వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే వర్షాకాలంలో ఈ డ్యాములు కనుక ప్రవాహానికి తట్టుకోలేకపోయినా, లేకపోతే ఇబ్బంది కలిగినా అప్పుడు కన్స్ట్రక్షన్ చేయలేము, పూర్తిగా డ్యామ్ అనేది కూడా కుప్పకూలిపోయే అవకాశం ఉంటుంది. సో అది జరగకముందే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర తగినన్ని ఆధారాలు ఉన్నాయి, గత ప్రభుత్వం చేసిన అవినీతి ఉన్నది, మొత్తం ఆధారాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నింటి కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీకి పంపిస్తూనే వెంటనే మరమ్మతులు ఇచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేయాలి. లేదు మేము పార్లమెంట్ ఎన్నికల్లో గిట్నే చేస్తామంటే మీ అంశం కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఇక మీరు ఏం చేయాలనుకుంటారో అర్థమవుతుంది. ఎన్ని రోజులు చేస్తారు ఒక విషయాన్ని? 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు, 15 రోజులు, ఒక నెల రోజులు, లేకపోతే 2 నెలలు, అంతకు మించి ఇదే విషయాన్ని లాగితే ఇంకా అది చేరైపోతుంది. ఇక అది ఏమంటారు, బోరు కొట్టేస్తుంది జనాన్ని కూడా. అది కాకమునిపే మీ యొక్క నీతిని, మీ యొక్క రాజకీయ నీతిని, మీ యొక్క ప్రజాపాలనను చాటి చెప్పాలంటే కాళేశ్వరం వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టి ఈ వేసవి కాలంలోగా ఎంత సాధ్యమైతే అంత యుద్ధ ప్రాతిపాదికన వెంటనే ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ, మంత్రుల కమిటీ ఏర్పాటు చేసుకొని, నిజానికి జరుగుతున్నాయా లేదా ఒక సబ్ కమిటీ, మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేసుకొని యుద్ధ ప్రాతిపాదికన ఇంజనీర్ల పర్యవేక్షణలో పునరుద్ధరణ పనులు చేపట్టి ఈ వర్షాకాలానికల్లా అది మళ్ళీ ఆచరణలోకి వచ్చే రకంగా ప్లాన్ చేయాలి. లేకపోతే ఆ డ్యామ్ కనుక నిజానికి వర్షాలకు కనుక మరింతగా లీకేజ్లు ఏర్పడవు, ప్రవాహంతో మరింతగా బొంగలు ఏర్పడవు, లేకపోతే అదొక కుప్ప ఏ ఒక్క పిల్లర్ కూలిపోయినా కూడా ఇది కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రభుత్వానికి కాదు, యావత్ తెలంగాణ ప్రజానికానికే ఒక కలంకం. అది ముఖ్యంగా అక్కడ పరిసర ప్రాంతాల మొత్తం కూడా రైతులు ఎవరైతే తమ విలువైనటువంటి భూములని ఒక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందుతారని మొట్టమొదటిగా అన్యాయం జరిగింది ఎవరికంటే రైతులకే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి అన్యాయం ఎవరికి జరిగిందయ్యా అంటే కాళేశ్వరం భూ నిర్వాసితులకి అన్యాయం జరిగింది. కాళేశ్వరం మేడిగడ్డ పోయి అడుగు, అన్నారం పోయి అడుగు, సుందిల్లా బ్యారేజ్ దగ్గరికి పోయి అడుగు, గాళ్ళకే అన్యాయం జరిగింది. గాళ్ళకే భూ నిర్వాసితులకి తగిన న్యాయం చేయకుండా అన్యాయం చేసింది ఎవరికయ్యా అంటే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భూ నిర్వాసితులకి అన్యాయం జరిగింది. ఆ తర్వాత అయినప్పటికీ వాళ్ళు మాకు నీళ్ళు వస్తున్నాయంట కదా, కేసీఆర్ మాకు చెప్పిండు కదా, తెలంగాణ ఉద్యమం అన్నాడు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, తెలంగాణ వచ్చినాక మాకు భూములు ఇచ్చినాం, మాకు రాకపోతుందా అంటే ఇప్పటి వరకు నీళ్ళు వచ్చిన దాఖలాలు కూడా లేవు. అది చేసినా కూడా వస్తాయన్న దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళకి అట్లీస్ట్ సార్థకత ఉండాలి, వాళ్ళ భూములు కోల్పోయింది, వాళ్ళకి అట్లీస్ట్ ఒక న్యాయం జరగాలి, వాళ్ళకు సార్థకత ఉండాలంటే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టి వాటిని తిరిగి ప్రారంభించాల్సిన అవసరం అనేది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సాధ్యమైనంత వరకు డొంక లాగిర్రు. ఇంకా లాగే ప్రయత్నం చేస్తే అది నూతిలో బావి లాగుతున్నప్పుడు ఏమవుతుంది, నూతి నుంచి బకెట్ లాగుతున్నప్పుడు ఏమైపోతుంది, సాధ్యమైనంత లాగిర్రు. మనం ఆ గిరిక దగ్గరకు వచ్చి ఇంకా లాగితే ఏమవుతుంది, బోర్ల పడి మళ్ళీ బకెట్ కిందనే పడిపోతుంది, నీళ్ళు మొత్తం కిందనే పోతాయి. గట్ల చేయకుర్రిగా మీరు లాగాల్సినంత వరకు లాగిర్రు, దాన్ని తీసుకొని ఇప్పుడు బయట పెట్టేసి మిగిలిన మొత్తం ప్రజలకు వచ్చేలాగా ప్రయత్నం చేయండి తప్ప ఇంకా మేము మొత్తం లాగుతాం అంటే ఆ బకెట్ మొత్తం బోర్ల పడి నీళ్ళు మొత్తం మళ్ళీ బాయిలో పడే అవకాశం ఉంటుంది. సో తస్మాత్ జాగ్రత్త. వెంటనే పునరుద్ధరణ పనులు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని ఓ సబ్ కమిటీ ఏర్పాటు చేసుకొని వెంటనే పూర్తి పర్యవేక్షణలో, ప్రభుత్వం పర్యవేక్షణలో జరిగే విధంగా ఆలోచన చేసి ఈ వేసవికాలం
అయిపోయేలోగా సాధ్యమైనంత వరకు యుద్ధ ప్రాతిపదికన వాటిని తిరిగి పునరుద్ధరణ చేసేసి ఆచరణలోకి అవసరయోగ్యంగా వచ్చే రకంగా ఇంప్లిమెంటేషన్ తీసుకునే రకంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇకపోతే వచ్చేసారి తెలంగాణలో పాగా వేస్తాం.